శివనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గజాననాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఓం మంగళప్రదాతాయ నమః. ఓం పార్వతీ ప్రియతనూజాయ నమః. ఓం శ్రీరాధాయై నమః. నిన్న మనం శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా సుతీక్ష్ణ మహామునితో సహా కలిసి అగస్త్య మహామునిని సందర్శించుకోవడానికి ముందు అగస్త్యుని యొక్క తమ్ముడు, అగస్త్య భ్రాత అంటారు, ఆ అగస్త్యుని యొక్క తమ్ముడైనటువంటి అగ్నిజిహ్వ మహాముని దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ విశ్రమించి మర్నాడు పొద్దున ఈ అగస్త్య మహాముని దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అగస్త్యుడుకి సుతీక్ష్ణ మహాముని చెప్పాడు, స్వామి, శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా బయట ఆశ్రమం బయట నీ గురించి ఎదురు చూస్తున్నాడు, నువ్వు రమ్మంటే లోపలికి వద్దామని. అంటే ఆహా, తప్పకుండా నా యొక్క కోరిక ఫలించింది. ఇన్నాళ్ళు నేను ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ శ్రీరామచంద్రమూర్తి నాకు తానే దర్శనమిచ్చాడు అని అనుకుంటూ ఆయన తను ఇప్పుడు లోపలికి రమ్మని పిలిచాడు. పిలిచి ఆయన లోపలికి తీసుకురాగానే, తండ్రి నీకు శుభమగుగాక, శీఘ్రమానయ భద్రం తే రామం మమ హృది స్థితం తమేవ ధ్యాయమానోహం కాంక్షమాణో అత్ర సంస్థితః. నేను నీ గురించే ధ్యానిస్తున్నాను స్వామి అని నీ కొద్దికి ఇలా నిలబడి ఉన్నాను అని తను నిజంగా లేచి వెంటనే ఇత్యుక్త్వా స్వయముత్థాయ ఇలా చెప్తూ తనే లేచి మునిభి సహితో ధృతం, తొందరగా ఆ మునులందరూ పరివేష్టించి ఉన్నారు కదా ఆయన చుట్టూతా, ఆ అగస్త్య మహామునికి చుట్టూ ఆ వాళ్ళందరితో కలిపి లేచి అభ్యగాత్ పరయా భక్త్యా గత్వా రామమథా అబ్రవీత్. ఇలా వచ్చి అత్యంత భక్తిపూర్వకంగా ఆయనకి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇలా చెప్తున్నాడు, రామా స్వాగతం, ఆగచ్చ రామా, రామచంద్ర రా, భద్రంతే, సుఖంగా ఉన్నావు కదా, నీకు మేలుగుగాక. అద్య సమాగమ, నీతో నేను నా యొక్క మహద్భాగ్య వశం చేత నిన్ను నేను కలుసుకోగలిగాను ఇవాళ. ప్రియాతిథిర్మమ ప్రాప్తో అస్మద్య మే సఫలం దినం. ఇవాళ నా రోజు, ఇవాళ నా జన్మ సఫలం అయిపోయిందనమాట. నేను లేచిన వేళ విశేషం అంటారే, అట్లాగా నా యొక్క రోజు ఇవాళ సఫలమైపోయింది. నువ్వు నాకు అత్యంత ప్రియుడైనటువంటి వాడు, అలాంటివి నీవే నాకు అతిథిగా వచ్చావు ఇవాళ. ఇక అంతకంటే నాకు ఈరోజు ఇంకా ఎంతకంటే పరమమైనటువంటి పుణ్యదినం ఇంకా ఒకటి ఉంటుందా? ఉండదు. రామోపి ముని మాయాంతం దృష్ట్వా హర్ష సమాకులః సీతయా లక్ష్మణేనాపి దండవత్ పతితో భువే. ఇక రాముడేం చేశాడు, ఆయన కూడా ఆయన స్వాగతం చెప్తూ వచ్చినటువంటి అగస్త్య మహామునిని చూసి ఎంతో ఆనందం పొంది దృష్ట్వా హర్ష సమాకులః, ఎంతో హర్షాన్ని పొంది సీతాలక్ష్మణులతో సహా ఆయనకి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆ అగస్త్య మహాముని చేశాడు. ముని కూడా వెంటనే ఆయన్ని లేవనెత్తి ధృతం ఉత్థాప్య మునిరాట్ రామం సల ఆలింగ్య భక్తితః. మునిరాట్
మునిరాట్ అంటే మునుల యొక్క రాజు అయినటువంటి అగస్త్య మహాముని ఆ రాముణ్ణి ధృతం ఉత్థాప్య వెంటనే లేపి ఆయన్ని భక్తిత సమాలింగ్య భక్తితో ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు. తద్గాత్ర స్పర్శజాహ్లాత స్రవన్నేత్ర జలాకులః తతః ఆ గాత్రం అంటే ఆ శరీరం, ఆ రాముడి యొక్క శరీరాన్ని ఆయన ఎప్పుడైతే ఆలింగనం చేసుకున్నాడో ఆ స్పర్శ సుఖం ఉందే దానివల్ల వచ్చినటువంటి ఆ ఆహ్లాదం దాంతో ఆయనకి కళ్ళము నీళ్ళు వచ్చేసినట్ట, కారిపోయినట. నేత్ర జలాకుల ఆ నీళ్లతో నిండిపోయినట ఆయన యొక్క జల నేత్రాలు. గృహీత్వా కరమేకేన కరేణ రఘునందనం వెంటనే ఆయన చేత్తో పట్టుకొని లోపలికి తీసుకొచ్చాడు. బయటకు వచ్చాడు కదా, బయటకు వచ్చి రాముడితో ఇవన్నీ చెప్పాడు, ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే ఆయన లోపలికి తీసుకొచ్చి జగామ స్వాశ్రమం పృష్టో మనసా మునిపుంగవ మునిపుంగవుడు అయినటువంటి ఈయన అనన్య మనస్కుడై అంటే ఇంకా ఏమీ ఆలోచించకుండా ఆయన సొంతగా తనను తీసుకొని లోపలికి తీసుకొచ్చి ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అతన్ని సుఖోపవిష్టం సంపూజ్య పూజయా బహువిస్తరం ఆయన్ని సుఖోపవిష్టుని చేశాడు. అంటే చక్కగా ఆయన ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి సంపూజ్య పూజయా చక్కగా విధి విధానపూర్వకంగా ఆయన పూజ చేశాడు. బహువిస్తరం అంటే విస్తారంగా ఆయన పూజ చేశాడు. భోజయిత్వా యథా న్యాయం భోజ్యై వన్యై అనైకథా వనాల్లో దొరికేటటువంటి రకరకాలైనటువంటి భోజనం చేయగలిగినటువంటి పదార్థాలు, భుజింపదగినటువంటి పదార్థాలను ఎన్నో ఉన్నాయి. అవన్నిటినీ తీసుకొచ్చి భోజయిత్వా చక్కగా ఆయన చేత భుజింపజేశాడు. సుఖోపవిష్టం ఏకాంతే రామం శశినిభాననం అసలు కవులు రాముణ్ణి కృష్ణుణ్ణి వర్ణించేటప్పుడు చంద్రుడితోటి వాళ్ళతోటి పోలుస్తారు. అసలు ఆ చంద్రుణ్ణే ఈ రాముడితోటి వాళ్ళతోటి పోల్చాలి. అసలు వాళ్ళకి ఈ రాముడు లాంటి వాడితోటి పోల్చిస్తే వాళ్ళకి గొప్పదనం. నిజానికి రాముడికి చంద్రుడి లాంటి ముఖం వచ్చి రాముడికి ఉన్నది అని చెప్పడం నిజంగా తక్కువే కదా. ఎందుకంటే రాముడి యొక్క ముఖం కోటి కందర్ప లావణ్యమూర్తి ఆయన. అసలు మన్మధులు కోట్ల మంది కూడా సరిపోరు ఆయన యొక్క లావణ్యానికి, ఆయన యొక్క సౌందర్యానికి. అట్లాంటి వాడిని సరే కవులకి అందుబాటులో ఉన్నటువంటి ఉపమాలు ఎక్కడున్నాయి? ఆ ఉపమేయాలు అంటారే వాటిని, అవి వీళ్ళే సూర్యుడు చంద్రుడు వీళ్ళే కందర్పుడు వీళ్ళతోటే మాత్రమే వీళ్ళు పోల్చగలరు. కాబట్టి శశి నిభాననం చంద్రుడితో సమానమైనటువంటి ముఖం కలిగినటువంటి ఆ శ్రీ రామచంద్రుడిని సుఖాసీనుడై కూర్చున్నటువంటి ఆయననే ఏకాంతంగా రాముడితోటి ఈ ఋషివర్యుడైనటువంటి అగస్త్య మహాముని ఇట్లా అంటున్నాడు. ఏమని అంటున్నాడు? కృతాంజలి, తను అంజలితోటి కృతాంజలి ఉవాచ ఇదం అగస్త్యుడు ఇట్లా చెప్తున్నాడు. ఇలా చేతులు జోడించేలా చెప్తున్నట్టు ఆయన. స్వదాగమనమేవాహం ప్రతీక్షన్ సమవస్థితః యదా క్షీర సముద్రాంతే బ్రహ్మణా పార్థితః పురా. పూర్వం నీవు క్షీర సముద్రంలో శయనించి ఉండగా బ్రహ్మదేవుడు వచ్చాడు నీ దగ్గరికి. వీళ్ళందరినీ తీసుకొని, దేవతలందరినీ తీసుకొని నీ దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ఏమని? భూమే భారా, భూమి యొక్క భారాన్ని ఉపనృత్యర్థం తగ్గించడం కోసం రావణస్య వధాయచ, రావణుణ్ణి నువ్వు చంపాలి స్వామి, రావణస్యుని వధాయచ. కాబట్టి తదాది దర్శనాకాంక్షి అని చెప్పాడు. అందువల్ల నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చావు. అలాంటి నీ యొక్క త్వత్ ఆగమనమేవాహం ప్రతీక్షన్ సమనస్థిత, నీ యొక్క ఆగమనం కోసం నేను ఇక్కడ ప్రతీక్షిస్తూ ఎదురు చూస్తూ ఇలా కూర్చుని ఉన్నాను. నీ యొక్క తపస్సు చేస్తూ వసామి మునిభి సార్థం స్వామేవ పరిచింతయన్, నిన్నే మనసులో పెట్టుకొని నిన్నే చింతిస్తూ
నీ గురించి ఈ ఇంతటి మునులతో కూడి ఇక్కడ నేను నీ రాక కోసం ఎదురు చూస్తూ నీ కోసం తపస్సు చేసుకుంటూ కూర్చున్నాను. కూర్చుని ఏం చెప్తున్నాను, ఆ అగస్త్యుడు శ్రీరామచంద్రుడితోటి చెప్తున్నాడు, నేను నీకోసం ఇలా ఎదురు చూస్తూ ఇక్కడ అప్పటి నుంచి ఇలా ఎదురు చూస్తున్నాను, నువ్వు వస్తున్నావు అని తెలిసి. ఎందుకంటే బ్రహ్మదేవుడు నీ గురించి ప్రార్థించాడు కదా, నువ్వు తప్పకుండా రావణుడి యొక్క వధన కోసం నువ్వు వస్తావు, అందువలన నీ కోసం ఇలా ఎదురు చూస్తూ ఉన్నాను. సృష్టే ప్రాగేక ఏ వాసీ నిర్వికల్పో అనుపాధికః త్వదాశ్రయా త్వద్విషయా మాయాతే శక్తి ఉచ్యతే. అసలు ఈ సృష్టికి ముందు వికల్పరహితంగా, అంటే ఏమీ ఉండకుండా, ఉపాధిరహితంగా, అసలు ఇంకా దేన్ని ఆశ్రయించడానికి కూడా ఏదీ లేకుండా నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఆ సమయంలో ఇంకా ఏదీ లేదు, నిన్నే ఆశ్రయించుకుని నిన్నే ఆ విషయం అంటే నీవే అక్కడ ఉన్నటువంటి వస్తువుగా ఊహించి నిన్ను ఆశ్రయించుకుని ఉన్నది ఏది? మాయ, నీ మాయ. ఆ మాయ ఎక్కడిది? అది ఎందుకున్నది? నీదే, నువ్వు చేసినదే, అది నిన్నే ఆశ్రయించుకుని ఉన్నది. అది అట్లాంటి ఆ మాయ నీ శక్తియే. స్వామేవ నిర్గుణం శక్తిరావృణేతి యదా తదా అవ్యాకృతం ఇది ప్రాహుర్వేదాంత పరినిష్ఠితా. ఈ మాయని వేదాంతులు ఏం చెప్తారంటే, అసలు నీవు నిర్గుణుడివి. అట్లాంటి నిన్ను మాయ ఆవరిస్తుందా? ఆవరించుకోదు. అది ఆవరించి ఉన్నా అంటే ఆశ్రయించుకొని ఉన్నా అని అన్నమాట. ఉన్నటువంటి ఆ మాయని వేదాంతులు ఏమంటారు? అవ్యాకృతం అని పేరు చెప్పారు దానికి. దాన్నే మూల ప్రకృతి అని కూడా అంటారు, దాన్నే మాయా అంటారు, దాన్నే అవిద్య అంటారు, దాన్నే సంస్కృతి అంటారు. చూడండి, సంస్కృతి క్లేశములు వాయవే అనే ఒక పదం మీరు వినుంటారు. మన చరిత్రలో ఆయన చెప్తాడు, అదేంటి, రజతశైలం చూస్తూ ప్రవరుడు అనుకుంటాడనమాట, ఇవన్నీ చూస్తుంటే అక్కడ అద్భుతమైనటువంటి మన చరిత్ర సమాసం అవుతుంది. ఏంటది? లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛటో ప్రేక్షణోద్గ్రీవ చమర సముదయంబు హృదయంబు అని అన్నప్పుడు అలా చెప్తున్నప్పుడు రజతశైలంబునం గల ఇవన్నీ చూస్తూ ఉంటే సంస్కృతి క్లేశంబులు వాయవే అంటాడు. సంస్కృతి క్లేశం అని అంటే, సంస్కృతి అంటే ఏమిటి? ఈ మాయ. ఈ మాయ వలనటువంటి ఏర్పడినటువంటి ఈ క్లేశాలు, మనకున్నటువంటి బాధలన్నీ పోతాయి కదా, ఈ సంస్కృతి అంటారు. అంటే ఏమిటి? ఇది ఒక బంధనం అని, బంధనం అని కూడా అంటారు. ఇట్లాంటి వేరే వేరే ఎన్నో పేర్లతో ఈ మాయను పిలుస్తారు. మూల ప్రకృతి రిత్యేకే ప్రాహుర్మాయేతి కేచనః అవిద్యా సంస్కృతి బంధన ఇత్యాది బహుధోచ్యతే. ఇన్ని పేర్లతో పిలుస్తారు. త్వయా సంక్షోభ్యమాన సా మహత్తత్వం ప్రసూయతే. నీవు కల్పించినప్పుడు, నీవు దాన్ని గనక క్షుభితం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ మాయను క్షుభితం చేసిన అంటే నీ చేత మాయ ప్రసరింపజేయబడినప్పుడు ఆ మాయ తనంతట తను వెళ్ళదు, నువ్వు చెప్తేనే వెళుతుంది, నీ చెప్తేనే ఆ మాయ ఆవరిస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? ఆ శక్తిలోంచి మహత్తత్వము అని ఒక తత్వం, మహత్తు. ఇప్పుడు మనం అనుకునేటటువంటి మహత్యం కాదు, మహత్యం వేరు, మహత్తు తత్వం. ఇది ఈ మహత్తత్వం అని దాని పేరు పుడుతుంది.
ఈ మహత్తత్వంలోంచి ఏం జరుగుతుంది అంటే అహంకారం పుడుతుంది. ఈ అహంకారం ఇవి మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి సాత్వికం, ఒకటి రాజసం, మూడోది తామసం. ఈ మూడు విధాలుగా ఈ అహంకారం ఉంది. ఈ మూడు విధాలైనటువంటి ఇప్పుడు ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు ఈయన? రాముడికి అగస్త్యుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే రాముడికి చెప్తున్నానని చెప్తూ మిగిలిన వాళ్ళందరికీ చెప్తున్నాడు. దాంట్లో మనం కూడా ఇప్పుడు ఉన్నాం. ఈ తామసమైనటువంటి అహంకారం, తామసంలోంచి వచ్చినటువంటి అహంకారం ఉంది కదా, దీంట్లో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ వీటిని తన్మాత్రలు అంటారు. ఈ 5 దీంట్లోంచి జన్మించినాయి. ఈ సూక్ష్మమైనటువంటి తన్మాత్రల నుంచి గుణాలు ఉన్నాయిగా, మనకి త్రిగుణాలు అంటాం. ఈ గుణాలు పూర్ణమైనటువంటి గుణాలతో కూడి తర్వాత ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ పంచభూతాలు, వీటిని స్థూల భూతాలు అంటారు. సూక్ష్మభూతాలు కావు ఇవి స్థూల భూతాలు. అంటే బాగా శుభ్రంగా అన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. బాగా ఎక్కువగా మనకి కనిపించేటటువంటి వీటిని స్థూల భూతాలు, పంచస్థూల భూతాలు అంటారు. ఇవి జన్మించినాయి. ఇది తామసాహంకారం నుంచి వచ్చినాయి. ఇంకా రాజసాహంకారం నుంచి ఏమొచ్చినాయి? దశేంద్రియాలు వచ్చినాయి. దశేంద్రియాలు అంటే మనకు తెలుసు కదా, మీ అందరికీ తెలుసు. అయినా మీకు ఒకసారి గుర్తు చేయడానికి నేను చెప్తాను. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని 5, 10 ఏమేమిటవి? ఒకటి కన్ను, ఇంకొకటి ముక్కు, ఇంకొకటి చెవి, ఇంకొకటి నాలుక, ఇంకొకటి స్పర్శ. వాటినే నేత్రం, ఘ్రాణం, శ్రవణం, రసన, త్వక్ అంటే స్పర్శ, చర్మం అన్నమాట. ఇవి 5. ఇవి కాకుండా ఈ కర్మేంద్రియాలు ఏమిటి? పాణి, హస్తం. అంటే కర్మ అంటే మనం చేసే పని. దేంతో చేస్తాం? పాణితో చేసేవి ఉన్నాయి కదా, అది హస్తం. తర్వాత పాదం, దాంతో గమనం వస్తుంది, నడక. పాయువు దేనికి? మల విసర్జన. తర్వాత ఉపస్థ అంటే ఏమిటి? దాన్ని మూత్ర విసర్జన కోసం, తర్వాత సెక్షువల్ ప్రెజర్ ఉంటుంది కదా, దానికోసం, అది ఉపస్థ. ఇది 5వది ఏంటి? వాక్, నోటి నుంచి వచ్చేటటువంటి వాక్ అన్నమాట. సో ఇవన్నీ ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కలిపి దశేంద్రియాలు, వీటి వల్ల జన్మించినాయి. రాజస అహంకారం వల్ల ఇవి వచ్చినాయి. సాత్విక అహంకారం నుంచి ఇప్పుడు 3 గుణాలు కదా మనం చెప్పుకుంటాం. ఈ సాత్వికమైనటువంటి అహంకారాల నుంచి వచ్చినాయంటే ఈ ఇంద్రియాలు ఉన్నాయే, వీటికి అధిష్టాన దేవతలు, ఆ దేవతలు ఉత్పన్నమైనవి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయిట? మనస్సులోంచి వచ్చినాయి. అందుకనే ఈ 10 ఇంద్రియాలు కాకుండా మనస్సు అనేది వేరే ఒకటి ఉన్నదని ఇంతకుముందు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మనస్సులోంచి ఈ ఇంద్రియాలకి అధిష్టానమైనటువంటి దేవతలు అంటే చంద్రుడు, అదొక దేవత. అట్లా అన్నమాట. వీళ్ళందరూ వాళ్ళ వల్ల వచ్చినాయి. ఇంకా విస్తరించుకుంటూ పోతే దాంట్లోంచి బ్రహ్మ, హిరణ్య గర్భుడు అంటే దాంట్లోంచి వచ్చినటువంటి వాడు, ఆయన పుట్టాడు. ఇక ఈ స్థూలమైనటువంటి ఈ మనం పంచభూతాలు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ స్థూలం. వీటన్నిటి నుంచి కలిపి విరాట్ పురుషుడు జన్మించాడు. విరాట్ పురుషుడు, ఈ విరాట్ పురుషుడు నుంచే ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఈ ప్రపంచం ఉద్భవించింది. ఈ ప్రపంచాన్ని ఉద్భవింపజేసిన వాడు విరాట్ పురుషుడు. ఈ విరాట్ పురుషుడి కంటే ముందు అది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మనకి ఈ పంచభూతాల్లోంచే ఉద్భవించాడు. నిజానికి అంటే ఈ విరాట్ పురుషుడి కంటే ముందే ఇంకా ఉన్నదన్నమాట. కొంతమంది మొదటి దాన్నే విరాట్ పురుషుడు అంటారు. ఇక్కడ ఇది చెప్పడం బట్టి ఇది విరాట్ పురుషుడు, దీంట్లోంచి ఈ ప్రపంచం అంతా ఉద్భవించింది అని చెప్తారు. దేవ తిర్యక్ మనుష్యాశ్చ కాలకర్మ క్రమేణ త్వం రజో గుణతో బ్రహ్మ జగతః సర్వకారణం సత్వాద్ విష్ణు త్వమేవాస్య
పాలకః సద్భిరుచ్యతే లయే రుద్రస్త్వమేవాస్య త్వన్మాయా గుణభేదతః. ఇప్పుడు నువ్వు ఈ కాలక్రమాలు, ఈ కాలము కర్మము వీటి క్రమాలను బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? దేవతలు, తిర్యక్ మనుష్యాది యోనిలలో ప్రకటితమవుతావు. నువ్వే జగదాత్మవి, పరమాత్మవి. నీలోంచి ఉన్నటువంటి అంశాలతోటి నువ్వు తిర్యక్ మనుష్యాశ్చ వీళ్ళలో నువ్వు ప్రకటితం అవుతున్నావు. నీ యొక్క మాయా గుణ భేదాన్ని అనుసరించి నువ్వే రజోగుణం ద్వారానేమో బ్రహ్మదేవుడిలాగా ఉంటావు, అదే సత్వగుణం ద్వారానేమో విష్ణువులాగా ఉంటావు, అదే లయకారం కోసం తామస గుణానికి నువ్వు పరమశివుడి యొక్క రూపాన్ని దాలుస్తావు. సంహారకర్త అయినటువంటి శివుడిగా నువ్వు రూపాన్ని దాలుస్తావు అని తెలిసిన వాళ్ళందరూ అంటారు. విద్వాంసులు, వేదవేత్తలు అందరూ చెప్పే మాటలు ఇవి. నువ్వు ఈ సత్వ, రజస్, తమస్ అనేటువంటి ఈ 3 గుణాల చేతనే రాముడితోనే ఆయన అంటున్నాడు, మన జీవులకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 దశలు కూడా ఇవి దీనివల్లనే, ఈ 3 గుణాల వల్లనే ఈ 3 దశలు ఏర్పడుతున్నాయి. కానీ నువ్వు మాత్రం ఈ 3టికి అతీతంగా ఉంటావు, విలక్షణంగా ఉంటావు, సాక్షీభూతుడివిగా ఉంటావు, చిత్స్వరూపుడివిగా ఉంటావు, అవ్యయుడివై ఉంటావు. అంతే కదా? లేకపోతే ఆయన అది కాకపోతే మనమందరం ఇలా ఉన్నాం కదా. ఓ రఘునందన, సృష్టిలీలాం యదా కర్తుమిహసే రఘునందన అంగీకరోషి మాయాం త్వం తదా వై గుణవానినా. నువ్వు ఇట్లా ఉంటూ కూడా నీవు ఎప్పుడైతే లీలామానుష విగ్రహుడివే అవుతావో, నువ్వు లీలామానుష విగ్రహుడివే. నువ్వు ఈ మనుష్య రూపంలోకి దాలుద్దాం అని అనుకున్నప్పుడు ఈ గుణాలని నీలోకి తెచ్చుకుంటావు. ఎప్పుడైతే నువ్వు మనుష్యుడిగా నువ్వు అవతరిస్తున్నావో ఈ గుణాలన్నీ నీలోకి నువ్వు ఆపాదించుకుంటావు. ఈ త్రిగుణాల యొక్క మాయని నువ్వు అంగీకరిస్తావు. ఈ నీదైనటువంటి ఈ మాయ 2 రకాలు కదా. ఒకటి విద్య, ఇంకొకటి అవిద్య. అంటే ఒకటి తెలిసినతనం, ఇంకొకటి తెలియనితనం. 2 చిన్న మాటల్లో చెప్పాలనుకుంటే ఇదేంటి? ఇప్పుడు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించే వాళ్ళు, ప్రవృత్తి మార్గం అంటే ఏంటి? మనకి కావలసినటువంటి పనులు, ఇది ఉంది, మా ఆవిడ వస్తుందిరా, నేను అది పని చేయాలి, నేను రేపు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నాకు పిల్లలు ఉన్నారు, వీళ్ళ గురించి ఇట్లాంటి నాకున్నటువంటి ఉద్యోగం, ఇట్లాంటి బాధలన్నీ ఉన్నాయే, ఇవన్నిటిని ఈ మార్గాన్ని ఎప్పుడైతే నేను చూసుకుంటున్నానో, అంటే కామ్య కర్మలు, మనకి కావలసినటువంటి నా కోరికలు తీర్చుకునేటువంటి కర్మలు ఉన్నాయే, ఇవన్నిటిని చేసేవాడు దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. వీడు ఈ అవిద్యలో ఉండిపోయాడు. అంటే అవిద్య అంటే ఏంటి? ఈ మోహంలో ఉండిపోయాడు, ఈ మాయ యొక్క మోహంలో ఉండిపోయాడు. అదే ఇది కాని వాళ్ళు, అవిద్యకు లోను కాని వాళ్ళు, వశీభూతులు కాని వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ నాకు అక్కర్లేదు, నివృత్తి మార్గం, దాన్ని నివృత్తి మార్గం అంటారు. మొదటిది ప్రవృత్తి మార్గం, రెండవది నివృత్తి మార్గం. ఈ నివృత్తి మార్గ పరాయణులు వాళ్ళు మాత్రం పరమాత్మ చింతన ఎందే నిత్యం ఉంటారు. మీ నాన్నగారు లాగా పరిమళ ఇంతనే చెప్తున్నా, ఆయన నివృత్తి మార్గాన్ని ఎంచుకున్నారు, మనం అందరం ప్రవృత్తి మార్గాన్ని ఎంచుకున్నాం. ఇలాంటి వాళ్ళు పరమాత్మ యొక్క నిత్య చింతనలో ఉండిపోయి వేదాల్లో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తిస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళందరూ భగవద్భక్తి నిరతులు, విద్యామయులుగా పరిగణింపబడతారు. వాళ్ళు పరిగణింపబడతారు కాదు, వాళ్ళు నిజంగానే విద్యామయులే వాళ్ళు. ఇంకా మనలాంటి అవిద్యకు లోబడి ఉండేటటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ జనన మరణ ఈ సంక్లేశంలో ఉన్నదే, దీంట్లోనే చిక్కుకొని ఎప్పటికీ మనం బయటపడలేం, ఈ శ్లేష్మంలో నుంచి మనం బయటపడలేం. ఎప్పుడు మనం బయటపడాలి? విద్యాపరాయణత్వం మనకు వచ్చినప్పుడు మాత్రమే మనం బయటపడగలం. త్వద్భక్తి నిరతాయే చ
ते वै विद्यामयाः स्मृताः అవిద్యావశగాయేతు నిత్యం సంసారిణశ్చ. ఎల్లప్పుడూ ఆ సంసారంలోనే మునిగి తేలుతూ ఉంటాం. తే విద్యాభ్యాసరతాయేతు నిత్యముక్తాస్త ఏవ హి. విద్యాభ్యాస నిత్య నీవు తే విద్యాభ్యాస రతాయేతు, విద్యాభ్యాసంలోగానే నువ్వు రత అంటే దాంట్లోనే ఉన్నవాడు, దాని మీదనే అనురాగం ఉన్నవాడు నిత్యముక్తాస్త తప్పనిసరిగా ఎల్లప్పుడూ ముక్తుడై వీటి నుంచి ముక్తుడయ్యే ఉంటాడు. లోకే త్వద్భక్తి నిరతాస్త్వన్మంత్రోపాసకాశ్చ ఏ విద్యా ప్రాదుర్భవేత్తేషాం నేతరేషాం కదాచన. నేతరేషాం అంటే నహ ఇతరేషాం కదాచన, అది కలగదు. ఇంకా దేని మీద ఇది రాదు. లోకంలో నీ యొక్క భక్తి మీద తత్పరుడై, నీ భక్తి తత్పరుడై నీ మంత్రజపం మాత్రమే చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళకి, నిన్ను ఉపాసించే వాళ్ళకి అంతఃకరణంలోనే విద్య ప్రాదుర్భవిస్తుంది. ఆ విద్య తనంతట తనే వచ్చేస్తుంది. కాళిదాసుని చూడండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ కాళిదాసు అంత ఏమాత్రం లేదు, వాడికి అవిద్య వాళ్ళు ఉన్నవాడే. వాడు ఒక్కసారిగా నువ్వు తప్ప నాకు ఇంకేమీ లేదని ఎప్పుడైతే ఆ కాళీ 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 అని అన్నాడో, ఆ కాళికాదేవి అతనికి ఇచ్చినటువంటి వరం ఏమిటి? లోపలే మొత్తం వచ్చేసింది. ఒక్కసారిగా ఆయనకి విద్య అంతా లోపల నుంచి వచ్చేసింది. అదే చెప్తున్నాడు ఈయన. అట్లా ఉపాసించే వాళ్ళకి వారి యొక్క అంతఃకరణంలోనే విద్య ఉద్భవిస్తుంది. ఇక అలా ఇంకెవ్వరికీ కలగదు. కాబట్టి నీ యందు అతస్త్వద్భక్తి సంపన్న ముక్త ఏవ నసంశయ. అలా అది కనుక ఉంటే ముక్తి సంపన్నుడే అవుతాడు. ఇక దాంట్లో నిస్సందేహం. అది త్వద్భక్తి అమృతహీనానాం మోక్ష స్వప్నేపి నో భవేత్. నీ యొక్క భక్తి రూపం, నీ యొక్క రూపం మీద ఇది కనుక ఆ అమృతం లేని వాళ్ళకి ఏమవుతుంది? స్వప్నంలో కూడా నీ గురించి నీ భక్తి కలగదు, మోక్షం రాదు అని అగస్త్య మహాముని ఘంటాపథంగా చెప్పేశాడు. చెప్పి ఇంకా అంటున్నాడు, ఇంకా ఏం చెప్పనయ్యా నేను? ఓ రామ, కిం రామ బహునోక్తేన సారం కించిత్ అబ్రవీమితే సాధు సంగతిరేవాత్ర మోక్షహేతురుదాహృత. ఇక నేను అధికంగా ఇంకేం చెప్పను? చెప్పు. నేను ఇప్పుడు చెప్పిన దాన్ని మొత్తానికి సారభూతమైనటువంటి రహస్యాన్ని, ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, విను. మనందరికీ చెప్పినటువంటి ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఇది సాధు సాంగత్యం, సాధుజన సాంగత్యం అంటే సజ్జన సాంగత్యం. ఇది ఉంటేట మిగిలినవన్నీ వచ్చేస్తాయి. మిగిలినవన్నీ అవే నడుచుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాయి. సాధు సాంగత్యమే మోక్షానికి ముఖ్యమైనటువంటి కారణం అని చెప్తున్నాను. సాధవ సమచిత్తాయే నిస్పృహా విగతైషణా దాంతా ప్రశాంతా త్వద్భక్తా నివృత్త అఖిల కామనా. విగతైషణ అంటే ఈషణత్రయం ఉంది. దారేషణ, ధనేషణ, విత్తేషణ ఇవి ఉన్నాయే. ఇవి గనక ఇవన్నీ వదిలిపెట్టేసిన వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇంకా సా ధన సమచిత్త ఏ నిస్పృహ, ధనంలో కానీ సంపత్తులు కానీ విపత్తులు కానీ ఏమొచ్చినా సరే నాకు అక్కర్లా, దాని గురించి నేను పట్టించుకోను అని సమానంగా దాని గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారే, అట్లాంటి వాళ్ళు ఈ ఈషణత్రయాన్ని వదిలిపెట్టేసుకున్నటువంటి వాడు దాంతాహ. దాంతాహ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, దాంతులు వాళ్ళు. ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు.
శాంత చిత్తులు వాళ్ళు. త్వద్భక్త నీ యొక్క భక్తులు. ఇంకా నివృత్త అఖిల కామనాహ అన్ని కోరికల్ని వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏ కోరికలు లేని వాళ్ళు, ఇష్టానిష్టాల మీద అసలు అవసరం లేని వాళ్ళు, సమభావం కలిగినటువంటి వాళ్ళు. ఇంకా ఇష్టప్రాప్తి విపత్యోశ్చ సమాహ సంఘ వివర్తిత ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా సన్యస్త అఖిల కర్మాణ సర్వదా బ్రహ్మతత్పరా. ఇంకా సమస్త కర్మల్ని ఆ ఆరంభాన్ని త్యజించిన వాళ్ళు, అంటే ఏది అక్కర్లేనటువంటి వాళ్ళు, సన్యాసులు లాంటి వాళ్ళు, సర్వదా బ్రహ్మపరాయణులై ఉండేటటువంటి వారు. ఇంకా యమాది గుణ సంపన్న సంతుష్టాయేన కేనచిత్ సత్సంగమో భవేద్యహేత్ తత్కథా శ్రవణే రతి. ఇట్లాంటి వాళ్ళే యమనియమాది సద్గుణ సంపదలన్నీ కలిగినటువంటి వాళ్ళు. యదృచ్ఛ లాభ సంతుష్టులు అంటే యదృచ్ఛ లాభ సంతుష్టులు అంటే ఏది దొరికితే ఆ దాంతోనే సంతోషపడేవాళ్ళు. దీనికి ఆపోజిట్ పోతన గారు చెప్పారు ఏమని, వ్యాప్తింజందక భగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తింజందని మనుదురు సప్తద్వీపంబునకు తక్కంబడుదురే అని మా అమ్మ కూడా చెప్తుండేది. ఇది అది నాకు అందుకని ఈ పద్యం నాకు మొదటి నుంచి నాకు గుర్తు. వ్యాప్తించెందక అంటే నాకు అది కావాలి ఇది కావాలని అనుకోక, భగవక అది నాకు లేదే ఇది నాకు రావట్లేదే అని ఏడుస్తూ ఉండక, ప్రాప్తంబగు లేశమైన దొరికిందేదో ఎంతైనా సరే లేశమైన అదే 10,000 తృప్తింజందని మనుదుడు. అలాంటి తృప్తి లేనటువంటి వాడు, వాడికి సప్తద్వీపములకు దక్కంబడినాయి. వాడికి 7 సముద్రాలలో ఉన్నటువంటి దీవులు ఉన్నారే, ద్వీపులు ఆ ద్వీపాలు వాటన్నిటికీ రాజును చేసినా కూడా వాడికి తృప్తి ఉండదు. అదే అట్లాగా అలా తృప్తిహీనుడు వాడు. ఇక్కడ యదృచ్ఛా లాభ సంతుష్టులు అంటే అది ఏది కనిపిస్తే దాంతో సంతృప్తి పడేవాళ్ళు, వాళ్ళు వీళ్ళనే సాధుజనాలు అంటారు. ఇలాంటి పురుషుల సాంగత్యం కలిగినప్పుడు మానవులకు ఏం జరుగుతుంది, నీ కథలు వినాలని అనిపిస్తుంది. నీ కథలు ఎవరు చెప్తున్నారో, ఏం చెప్తున్నారో, అది ఎలా ఉందో, ఏమిటి నీ గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక వాళ్ళకి వస్తుంది. రామా, దాని వలన వాళ్ళందరికీ నీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. నీ సనాతనుడివి నీవు, నీ మీద భక్తి కలుగుతుంది. ఇంకా ఇవన్నీ వింటూ ఉంటే విస్తారంగా నీ విషయకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానమే యథార్థ జ్ఞానం, ఇది కలుగుతుంది. ఇదే ముక్తికి కుశల జన సేవితమైన అనేటువంటి పదం వాడారు ఆయన. కుశల జన సేవితం, కుశల అంటే సాధువు, వాళ్ళ వల్ల వాళ్ళతో సేవింపబడేటటువంటి మార్గం అది తొలి మార్గం. దానివల్ల ఆ మార్గంలో ఎప్పుడైతే నువ్వు మొదటి అడుగు వేశావో ఇంకా పట్టవు, నీ అడుగు పక్కకి పడదు. అది కాబట్టి ఓ రాఘవ, ఇక్కడ అడుగుతున్నాడు ఆయన, ఉదేతి ముక్తి మార్గో అయమాద్యశ్చస్తదూర సేవితః తస్మాత్ రాఘవ సద్భక్తి త్వయి మే ప్రేమ లక్షణ. అయ్యా, నువ్వు ప్రేమ లక్షణమైనటువంటి ఉత్తమ భక్తిని నాకు సర్వదా ఉండుగాక. అది ఆ రామా, నువ్వు అనుగ్రహించు. సదా భూయాద్ధరే సంగస్త్వద్భక్తేషు విశేషతః. నాకు ఎప్పుడూ కూడా అద్యమే సఫలం జన్మ భవత్ సందర్శనాదభూత్. ఎల్లప్పుడూ కూడా నీ యొక్క భక్తుల యొక్క సందర్శనం నాకు కలిగేటట్లు, నాకు వాళ్ళ యొక్క సాంగత్యం కలిగేటట్లు నాకు వరం ఇవ్వు అని చెప్పి ఆయన అగస్త్య మహాముని రాముణ్ణి ఏమడుగుతున్నాడు, నాకు మోక్షం ఇవ్వు అది ఇది అడగటంలా, నీ యొక్క భక్తుల సందర్శనము వాళ్ళ యొక్క సాంగత్యమే నాకు కావాలి అంటున్నాడు. దానివల్ల ఏమవుతుంది, ఇక ఎప్పటికీ నా మార్గంలో నా యొక్క అడుగు పక్కన పడదు, అది అర్థం అని అగస్త్య మహాముని కోరుకుంటున్నాడు. ఇంకా అంటున్నాడు, అయ్యా
ఆద్యమే క్రతవః సర్వే బభూ సఫలా ప్రభో. నేను ఇప్పటి దాకా చేసినటువంటి నా క్రతువులన్నీ, నా యజ్ఞాలన్నీ సఫలం అయిపోవాలి. అయిపోతున్నాయి. ఎందుకు అవ్వవు? సఫలం అవుతున్నాయి. నేను చాలా కాలంగా అనన్యభావంతో నేను సేవించాను. నాకు వేరే దైవం లేదు అనుకుని నేను సేవించాను. దీర్ఘకాలం మయా తప్తం అనన్యమతినా తపః. ఎప్పుడో దీర్ఘకాలం మయా తప్తం అనన్యమతినా తపః. నేను ఇంకొకటి కాకుండా నిన్నే తపస్సు చేసుకుంటూ ఉన్నాను. తస్యేహ తపసో రామ ఫలం తవ యదర్శనం. నిన్ను ఇట్లా ప్రత్యక్షంగా సపరివారంగా నిన్ను నేను చూస్తున్నాను. ఇంతకంటే నాకు అదృష్టం ఉందా? ఇంక వేరే ఉంటుందా? కాబట్టి ఇదే నా అదృష్టం. ఓ రాఘవ, సీతా సమేతుడివై నన్ను ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు. తస్యే తపసో రామ ఫలం తవయ దర్శనం సదా మే సీతయా సార్థం హృదయే వస రాఘవ. సీతాదేవితో కలిసి నా యొక్క హృదయంలో సదా నివసించు. నివసించు స్వామి. గచ్చత తిష్టతో వాపి స్మృతి స్వాన్మే సదా త్వయి. నేను గచ్చత అంటే నేను నడుస్తున్నా, తిష్టతో కూర్చుని ఉన్నా, వాపి ఇంకా సర్వకాలంలో కూడా నీ యొక్క స్మరణే నా యొక్క మధ్యలో నిలిచి ఉండుగాక అని అగస్త్య మహాముని ఆయన అలా చెప్పుకున్నాడు. ఆయన వినతి చేసుకున్నాడు, విన్నవించుకున్నాడు శ్రీరామచంద్రమూర్తితో. అలా ఇది స్తుత్వా రమానాథం అగస్త్యో మునిసత్తమః తదౌ చాపం మహేంద్రేణ రామాతే స్థాపితం పురా. లక్ష్మీనాథుడైనటువంటి ఈ రామచంద్రుణ్ణి ఈ విధంగా ఆయన పూజించి స్తుతించి, అగస్త్యుడికి ఒకప్పుడు ఇంద్రుడు శ్రీరాముడు నీ దగ్గరికి వస్తాడు, శ్రీరాముడి కోసం ఇది ఇవ్వవలసినది